హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు ఫాస్ట్గా అండ్ సింపుల్గా అయిపోయి బిర్యానీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా స్టవ్ పై రైస్ కుక్కర్ లేదా కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేయాలి. తర్వాత బిర్యానీ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా త్వరగా ఫ్రై చేసుకొని టమాటా పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టి ఉంచుకున్నాను నేను. ఆ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనికంటూ నేను స్పెషల్గా మసాలా ఏమీ తయారు చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేశాను కనుక ఆ ఫ్లేవర్ సరిపోద్ది. ఇంకా మనకి మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడే మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ మిశ్రమంలో 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నాను. పొడి రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 గ్లాస్ రైస్ కదా, 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని అండ్ ఒక చిన్న గ్లాసులో హాఫ్ వాటర్ కూడా వేసుకున్నాను ఎక్స్ట్రా. ఎందుకంటే మనకి రైసు స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియంలో పెట్టి చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ ఎసరు బాయిల్ అయ్యేటట్టు బబుల్స్ కనిపించేలాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం బిర్యానీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని స్టవ్ని సిమ్లో మూత పెట్టి ఉంచుకోవాలి. రైస్ కుక్కర్ అయితే 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. నార్మల్గా అయితే మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచేస్తే అందులో ఉన్న వాటర్ అంతా పోయి బిర్యానీ దగ్గర పడేదాకా ఉంచేస్తే సరిపోద్ది. మధ్య మధ్యలో తీసి కలుపుకోవచ్చు నార్మల్గా చేసుకుంటే. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్లో బిర్యానీ రెడీ అవుద్ది అన్నప్పుడు చేసి కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ స్టవ్ పై ఉంచుకుంటే వేడివేడిగా బిర్యానీ రెడీ. కానీ ఇలాగా అప్పటికప్పుడు ఫాస్ట్గా ఈవినింగ్ టైంలో చేసుకోవాలనిపిస్తే ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.